50% ఇండియన్స్ మీద ఇప్పుడు నువ్వు ఇంకొక హైర్ చేసుకోవాలని అనుకుంటే నీకు దాదాపుగా 1.5 కోటి ఖర్చు చేసి తీసుకోవాలి. ఓకే. ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలి అని అనుకుంటే. సో అందులో మళ్ళీ మెజారిటీ ఆఫ్ ద షేర్ మళ్ళీ మన కంపెనీస్దే. ఏది టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీలదే మేజర్ షేర్ ఉంది. దగ్గరగా వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే 13,496 మెంబర్స్ ఆర్ స్పాన్సర్డ్ బై దీస్ కంపెనీస్. ఈ కంపెనీస్ ద్వారా. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ని మనం ఇక్కడ నుంచి హైర్ చేసుకుందామని అనుకున్నారు. ఇంతకు ముందు ఏం చేసేది, $975 H1B ఫీజు కట్టేది, ఆయనతోటి శాలరీ మాట్లాడుకునేది, 40,000 50,000 మాట్లాడుకుని వీసా వేసుకొని అమెరికాకి తీసుకొని పోయేది డైరెక్ట్ గా. ఇప్పుడు ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిదన్నా ఒక పర్సన్ శాలరీ 90,000 ఉంది అని అనుకుందాం. ఓకే, 90,000 శాలరీతో పాటు ఇప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళని స్పాన్సర్ చేయాలి అని అంటే మళ్ళీ ఒక 100K పెట్టాలి, ఇంకొక 80 లక్షలు ఎక్స్ట్రా పెట్టాలి. అంటే శాలరీ కంటే వీసా ఫీజు ఎక్కువ. ఇప్పుడు శాలరీ కంటే వీసా ఫీజు ఎక్కువ ఆబ్వియస్లీ. ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి రవి అంటే 1-2 సార్లు అసలు ఈ పర్సన్ మనకు అవసరమా, అసలు వీళ్ళ నిజంగా అంటే, ఎందుకంటే అవి కార్పొరేట్ కంపెనీస్ ఆబ్వియస్లీ మనం ₹10 పెడితే వాళ్ళు ₹100 ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరి మీద. ఆబ్వియస్ ఫ్యాక్ట్ అది. అంత దూరం నుంచి వీళ్ళని తీసుకుందామా అనేది ఒకటైతే ఫస్ట్ పాయింట్. దీని ద్వారా హైయెస్ట్ ఇంపాక్ట్ పడేది ఎవరికి అని అంటే, ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి రవి, ఒక కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లుంటదంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, మీడియం లెవెల్ మేనేజర్స్ అండ్ సీనియర్ లెవెల్ పొజిషన్ ఉంటుంది. అది ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ కైనా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది, ఆబ్వియస్లీ పై స్థాయి ఉన్న వాళ్ళకు హైయెస్ట్ శాలరీసే ఉంటాయి. దీని ద్వారా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు, ఏ కంపెనీ అయినా వాళ్ళు హైయెస్ట్ పేర్లోనే ఉంటారు. ఇంపాక్ట్ పడేదల్లా ఎంట్రీ లెవెల్, మీడియం లెవెల్. ఎంట్రీ లెవెల్ అండ్ మీడియం లెవెల్ ఇద్దరికి ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి కదా, ఒక ఎంట్రీ లెవెల్ నార్మల్గా ఒక పర్సన్ ని అవుట్ సోర్స్ చేస్తే నేను నిజంగా 100K ఫీజు కట్టి నిజంగా ఆ అబ్బాయిని ఇండియా నుంచి తీసుకోవాలా? ఆబ్వియస్లీ. తద్వారా ఏమవుతుంది, కంపెనీస్ అన్ని ఏం చేస్తాయి, అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తాయి. ట్రంప్ యొక్క విధానం కూడా అదే, ఓన్లీ టాప్ టాలెంట్ మాత్రమే యుఎస్ లో ఉండనియండి, మిడిల్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ ఎంట్రీ జాబ్స్ అమెరికా వాళ్ళకి ఇవ్వండి. దట్స్ ద రీజన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దానికి ఆయన జస్టిఫై చేసిన వాళ్ళు అవుతారు తాను.